నమస్కారం. జీకేఎస్ జియోకి స్వాగతం. పంచభూత క్షేత్రాలలో భూమి తత్వానికి ప్రతీకగా నిలిచిన వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న తమిళనాడులోని కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరాలలో కాంచీపురం ఒకటి. దీనిని 1000 దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరంలో ఉన్న శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒక్కటిగా ప్రసిద్ధి చెందింది. పంచభూత క్షేత్రాలలో ఇది భూమి లేదా పృథ్వీ తత్వాన్ని సూచించే క్షేత్రంగా భక్తుల ఆరాధనలను అందుకుంటుంది. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా పరమశివుని 2 కళ్ళను తన చేతులతో మూసివేసింది. దాంతో విశ్వమంతా చీకటిలో మునిగిపోయింది. తన తప్పును గ్రహించిన పార్వతీదేవి పరమశివుని అనుగ్రహం కోసం భూమిపై తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె కాంచీపురానికి చేరుకుని ఒక పురాతన మామిడి చెట్టు కింద వేగవతి నది ఒడ్డున ఉన్న పవిత్ర మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఘోర తపస్సు చేసింది. పార్వతీదేవి భక్తిని పరీక్షించేందుకు పరమశివుడు వేగవతి నదికి వరదను పంపాడని పురాణం చెబుతుంది. వరదలో శివలింగం కొట్టుకుపోకుండా పార్వతీదేవి దానిని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అచంచలమైన భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ క్షేత్రాన్ని దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదించే పవిత్ర స్థలంగా భక్తులు విశ్వసిస్తారు. ఏకాంబరేశ్వరుడు అనే పేరుకు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఏక అంటే ఒకటి, అమ్రం అంటే మామిడి చెట్టు. ఒకే మామిడి చెట్టు కింద ప్రత్యక్షమైన ఈశ్వరుడు కావడంతో ఆయనకు ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని మొదట పల్లవరాజులు నిర్మించారు. అనంతరం చోళరాజులు దీనిని మరింత అభివృద్ధి చేశారు. తర్వాత విజయనగర సామ్రాజ్య పాలకులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం మరింత విస్తరించబడింది. నేడు కనిపించే అద్భుతమైన రాజగోపురం, విశాలమైన ప్రాకారాలు, మండపాలు ఆ కాలంలోని అద్భుత శిల్పకళకు నిదర్శనాలుగా నిలిచాయి. ఈ ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. సుమారు 59 మీటర్ల ఎత్తైన 11 అంతస్తుల రాజగోపురం దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన రాజగోపురాలలో ఒక్కటిగా గుర్తింపు పొందింది. ఆలయంలోని 1000 స్తంభాల మండపం విజయనగర శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలోని అత్యంత విశేషమైన అంశం పురాతన మామిడి చెట్టు. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ చెట్టు సుమారు 3500 సంవత్సరాల కాలం నాటిది. దీనికి ఉన్న 4 ప్రధాన కొమ్మలు 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ చెట్టు నుంచి వచ్చే 4 రకాల మామిడి పండ్లు 4 వేరువేరు రుచులను కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోని శివలింగం మట్టితో ఏర్పడిందని విశ్వాసం. అందువల్ల సాధారణంగా నీటితో అభిషేకం చేయకుండా ప్రత్యేక పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే పంగుని ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శివపార్వతులు కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. పంచభూత క్షేత్రాలలో భూమి తత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా స్థిరత్వం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. చరిత్ర, పురాణం, శిల్పకళ, ఆధ్యాత్మిక అన్నీ కలిసిన ఈ మహాక్షేత్రం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర స్థలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర, భౌగోళికం, ఆలయాల విశేషాల కోసం మా జీకేఎస్ జియో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.